మన టెంపుల్ సిరీస్ లో నెక్స్ట్ టెంపుల్ కోనసీమ జిల్లాలో ఎంతో విశిష్ట కలిగిన చింతలూరు నూకాలమ్మ టెంపుల్. మనం ఈ రోజు ఓన్లీ టెంపుల్ కి రాలేదు, ఇక్కడ నూకాలమ్మ జాతర జరుగుతుంది. ఉగాదికి ముందు వచ్చే అమావాస్య నుండి మళ్ళీ వచ్చే అమావాస్య అంటే 1 month వరకు ఈ జాతర జరుగుతుంది. నేను ఇప్పుడు చూపిస్తున్న టెంపుల్ రామాలయం. రాముడు, సీత, లక్ష్మణుడు, హనుమంతుడు ఉంటారు. పెనుకేరు అని ఒక చిన్న పల్లెటూరులో ఉండేవాళ్ళం. అప్పుడు మేము మెండపేట వెళ్ళడానికి ఇక్కడ బస్ ఎక్కడానికి వచ్చినప్పుడు ఇక్కడ ఈ టెంపుల్ ఉండేది. చిన్నప్పుడు అమ్మతో అమ్మమ్మ గారి ఇంటికి వెళ్ళినప్పుడు ఇక్కడ దండం పెట్టుకుని బస్ ఎక్కి మెండపేట వెళ్ళేవాళ్ళు. ఇది రావులపాలెంకి మెండపేటకి మధ్యలో ఉన్న ఊరు. అటు సైడ్ వెళ్తే పెనుకేరు, ఇటు సైడ్ వెళ్తే చింతలూరు వస్తుంది. ఇక్కడ నుంచి చింతలూరు వెళ్ళడానికి ట్రాన్స్పోర్ట్ ఏది ఉండదు. ఇక్కడ నుంచి కొంచెం దూరం నడిచిన తర్వాత అక్కడికి ఆటోలు వస్తాయి. అప్పుడు అక్కడ ఆటో టెంపుల్ దగ్గర దింపుతాడు. 1 month తర్వాత వెళ్ళాం కాబట్టి అంత రష్ గా లేదు, లేకపోతే ఆటోస్ లోపలికి కూడా వెళ్ళవు, అక్కడికి కూడా నడుచుకునే వెళ్ళాలి. చిన్నప్పుడు అయితే మేము నడుచుకునే వెళ్ళే వాళ్ళము. ఫస్ట్ అయితే చీర కొంటున్నాము. అమ్మవారికి చీర, గాజులు, పసుపు, కుంకం, అరటిపళ్ళు, నిమ్మకాయలు సమర్పిస్తారు. ఇలా 5 to 10 minutes కొంచెం దూరం నడిస్తే టెంపుల్ వస్తుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, దేవుడి బొమ్మలు అయితే ఉన్నాయి. ఇదే నైట్ టైం అయితే రోడ్స్ అన్ని ఫిల్ అయిపోతాయి. ఈ రోడ్స్ మొత్తం జాతరతో నిండిపోతుంది. మార్నింగ్ టైం కాబట్టి ప్లస్ 1 month తర్వాత వచ్చాం కాబట్టి జాతర ఏం లేదు. చాలా వరకు షాప్ తీసేశారు. నైట్ టైం అయితే లైటింగ్స్, డిఫరెంట్ షాప్స్ తో జాతర చాలా బాగుంటుంది. బాగా ఎండలో వచ్చాం, గొంతు కారిపోయింది. ఇక్కడ సోడా షాప్ ఉన్నది. అంకుల్ కి ఆరెంజ్ ఫ్లేవర్ చేయమని చెప్పా. చిన్నప్పటి నుంచి ఎప్పుడు ఈ బండి దగ్గరికి వచ్చినా ఆరెంజ్ ఫ్లేవర్ ఒకటే తాగుతా. ఇంకా చాలా ఫ్లేవర్స్ ఉంటాయి, బత్తాయి కూడా ఉంటది. నాకు ఆరెంజ్ ఫ్లేవర్ మాత్రమే ఇష్టం. జస్ట్ ఐస్ వేసి ఆరెంజ్ ఫ్లేవర్ వేసి సోడా కొట్టి ఇస్తారు, చాలా బాగుంటుంది. టెంపుల్ ఎంట్రన్స్. పువ్వులు, పళ్ళు, అమ్మవారి పూజకి సమర్పించాల్సిన వస్తువులన్నీ ఎంట్రన్స్ నుంచి లోపల టెంపుల్ కి వెళ్లే దారిలో దొరుకుతాయి. వీటిల్ని కాగడాలు అంటారు. చిన్నపిల్లలకి దిష్టి పోవడానికి. చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ వెలిగించవచ్చు. కాగడాలు వెలిగించాక అవి కొండెక్కిపోయిన తర్వాత వాటిని తిప్పి కిందకి కొట్టాలి. దానిలో వచ్చే బూడిదని బొట్టు కింద పెడతారు. మా అమ్మమ్మ గారికి వీడియో తీయమన్నా అమ్మమ్మకి ఫోన్ వాడడం రాదు, అయినా కానీ క్యామ్ కిందకి వెళ్తే పైకి పెట్టి వీడియో తీశారు. నాకు చాలా హ్యాపీ ఫీలింగ్ వచ్చింది.
అసలు మన తాతయ్య అమ్మమ్మ నానమ్మల జనరేషన్ లో ఉన్న ప్రేమే వేరు. ఆ జనరేషన్ లో ఉన్న ప్రేమ ఇంకెప్పుడు దొరకదేమో. నిజమే కదా? మీకు కూడా అలా అనిపిస్తే కింద కామెంట్స్ లో చెప్పండి. కోడి పిల్లలతో దిష్టి తీస్తారు. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరికి కోడి పిల్లలతో దిష్టి తీస్తారు. దిష్టి పోతుందని నమ్ముతారు. అలా కొంచెం ముందుకు వెళ్ళాక వాటర్ తో దిష్టి తీస్తారు. ఆ వాటర్ ని ఏమంటారో తెలియదు. దిష్టి తీసాక ఐస్ మీద వాటర్ రాస్తారు. దాని వల్ల ఐస్ కి మంచిది, చల్లగా కూడా ఉంటదంట. ఎవ్రీ ఇయర్ అమ్మమ్మ గారి టెంపుల్ కి తీసుకుని వెళ్తారు. ఇక్కడ అమ్మవారు చాలా పవర్ఫుల్. బాల అరిష్టాలను తొలగించి అమ్మవారి కింద కొలుస్తారు. బాల అరిష్టాలు అంటే చిన్నపిల్లలకి దిష్టిలు తొలగించి అమ్మవారి కింద కొలుస్తారు. ఈ టెంపుల్ కి ఎక్కువ చంటి పిల్లలతో ఉన్న వాళ్ళు వస్తారు. దర్శనం పూర్తయ్యాక టెంపుల్లో కాసేపు అలా కూర్చున్నాం. అమ్మమ్మతో టైం కూడా స్పెండ్ చేసినట్టు ఉంటుందని. అమ్మమ్మతో చిన్న చిన్న ఫన్నీ థింగ్స్ చేపిస్తున్నా. దానికి కూడా నాకు తిట్లు పడ్డాయి. ఏంటి ఇంకా చిన్నపిల్లల ఇంకా మారవా అని చెప్పి. మీరే వినండి ఫ్రెండ్స్ ఏం తిట్టారో. తెల్లగా ఉంటామే ఫోన్లో అలా ఉంటామండి. ఇలా చేయాలి చూడు, ఇలా చూపించు. ఇలాగా ఎందుకు చూపించు మేడం. ఎందుకు ఇవి భలే సాఫ్ట్ గా ఉంటాయి ఫ్రెండ్స్. మీలో ఎంతమందికి ఇష్టం ఈ వంట కింద కామెంట్స్ లో చెప్పండి. ఈ ఫోన్ గుర్తున్నదా ఫ్రెండ్స్? బటన్ నొక్కితే రింగ్ అయ్యి మ్యూజిక్ వచ్చేది. ఈ ఫోన్స్ తో ఆడుకున్న రోజులే బాగున్నాయి. ఒరిజినల్ ఫోన్ వచ్చాక ఫోన్స్ లో బిజీ అయిపోయా. ఆ రోజులు మళ్ళీ రావు అని సాంగ్స్ వినడం తప్ప ఫోన్ యూజ్ చేయడం మాత్రం ఆపం. పాట ఘోరంగా పాడింటే క్షమించండి ఫ్రెండ్స్. కామెంట్స్ లో మాత్రం తిట్టకండి. మార్నింగ్ టైం కదా, మొత్తం ఇవన్నీ క్లోజ్ ఉన్నవి. అదే నైట్ టైం అయితే మొత్తం అంత కలర్ఫుల్ గా లైటింగ్స్ తో చాలా బాగుంటుంది. Relics of kingdoms past and crowns of ancient kings. I've heard stories of distant lands, realms I long to reach. Your voice
It beckons me to go to worlds unexplored, to leave behind my home and walk. నాకు ఈ ఫ్యాన్ నచ్చింది. నేను వెంటనే మా అమ్మమ్మకి చెప్పాను నాకు ఈ ఫ్యాన్ నచ్చింది అంటే మా అమ్మమ్మ ఒక్క నిమిషం కూడా ఆలోచించకుండా సరే తీసుకొని నీకు నచ్చింది కదా అన్నది. ఒక మాట మాత్రం చెప్పింది, అది 2-3 రోజుల్లో పోతుంది, అది ఎక్కువ రోజులు రాదు, ఇప్పుడే ఛార్జింగ్ అవగొట్టేసేలా ఉన్నావు అని చెప్పేసి తిట్టారు. అలానే అది ఒక 1 వీక్కే పోయింది ఫ్యాన్. వీటిని జీడ్లు అంటారు. ఇవి నోట్లో పెట్టుకుంటే ఒక 4-5 గంటల వరకు కరగవు అన్నమాట. టేస్ట్ మాత్రం చాలా బాగుంటాయి. ఫ్లవర్స్ చూడండి గైస్ ఎంత బాగున్నాయో, ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ అయినా ఎంత బాగా డెకరేట్ చేశారో. దీన్ని గోశాల అంటారు. మధ్యలో కృష్ణుడి విగ్రహం ఉంది. పక్కనే ఉన్న వెంకటేశ్వర స్వామి టెంపుల్ కి అయితే వచ్చాను. నేను ఒకటి అబ్జర్వ్ చేశానండి, లాస్ట్ టైం వెంకటేశ్వర స్వామి టెంపుల్ కి వెళ్ళినప్పుడు విగ్రహం ఆపోజిట్ లో మిర్రర్ ఉంది. ఆ మిర్రర్ నుంచి చూస్తే మనకి వెంకటేశ్వర స్వామి కనిపిస్తారు అనమాట. ఎందుకు అది అలా పెడతారు మీకు ఏమైనా తెలుసా? కింద కామెంట్స్ లో చెప్పండి. నాకు తెలీదు, తెలుసుకుని నెక్స్ట్ వీడియోలో చెప్తా. ఇక్కడ దేవుడి కళ్యాణం జరుగుతుంది. ఇక్కడ నుంచి ఒక 10 to 5 minutes దూరంలో మా అక్క వాళ్ళ ఇల్లు అయితే ఉంది. అక్కడికైతే వచ్చామన్నమాట. తనకు చెప్పలేదు వస్తున్నట్టు, సర్ప్రైజ్ అవుతుందేమో చూద్దాం. మీరేట్ ఎలా వచ్చారు అన్నది చూసి, అక్క వాళ్ళ కొత్త హౌస్ అంట, రీసెంట్ గానే కట్టుకున్నారు, కానీ చాలా బాగుంది. అది మొత్తం నేను లాగింగ్ చేస్తున్నా అనమాట హౌస్ ని. అక్క వాళ్ళ ఇంట్లో గులాబీ పువ్వు చెట్టు వేశారంట, అందుకని చెప్పేసి నాకు ఒక గులాబీ పువ్వు ఇచ్చింది. కానీ చాలా బాగుంది. గులాబీ పువ్వు అంటేనే చాలా బాగుంటది కదండి, కానీ మనం ఇంట్లో పెంచుకున్నది ఎంతైనా డిఫరెంట్ గా ఉంది. ఇక్కడ నుంచి బస్ ఎక్కడానికి వెళ్తున్నాం అనమాట. ఇక్కడ నుంచి ఆటోస్ ఏమి ఉండవు, సో బావగారు అయితే తీసుకువెళ్లారు. సో బస్ వస్తే ఎక్కేసి మెండిపేట వెళ్ళిపోవడమే. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి స్వదేశీలో. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, అది కూడా కొట్టండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటే మా వీడియోస్. బాయ్.